నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు ఇచ్చిన హామీలు తొంగలో తొక్కారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వివి వామనరావు విమర్శించారు. స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఉద్యోగ కార్మికుల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని, వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగులకు ఎటువంటి న్యాయం జరగలేదని అన్నారు. దీని కారణంగా తాను వైసీపీ సభ్యత్వానికి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు వివి వామనరావు ప్రకటించారు. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని, ఉద్యోగులు అడగకుండానే ఇన్ టైంలో పీఆర్సీ ప్రకటిస్తామని వామనరావు హామీ ఇచ్చారు. ఎంప్లాయీస్ కి మెరుగైన వైద్యం వంటి అనేక హామీలు ఇచ్చారని, తీరా అధికారం చేపట్టాక అమలు చేయకపోవడం దారుణమని అన్నారు. హామీలు అమలు చేయకపోగా ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకు జీతం, పెన్షన్దారులకు పెన్షన్ రావడం లేదని వాపోయారు. ఇక ఐఆర్ 27% ఇస్తే ఫిట్మెంట్ 23% ఇచ్చారని, ఈ విధానాన్ని దేశంలోనే అమలు చేసిన మొదటి రాష్ట్రంగా చెప్పారు. ఈ ఎన్నికల్లో జగన్ ప్రకటించిన మేనిఫెస్టోలో సైతం ఉద్యోగులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని కానీ, ఏ కారణాల వల్ల ఉద్యోగులకు న్యాయం చేయలేదో వివరించడం కానీ చేయలేదని అన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులకు చేసే ప్రయోజనాల విషయంలో హామీ ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. రాజధానిలో ఉన్నటువంటి వాళ్ళకి హెచ్ఆర్ఏ 30%, కానీ ఆ 30% దాన్ని 24%కి తగ్గించేశారు. అలాగనే జిల్లా హెడ్ క్వార్టర్స్లో బాబు కొంచెం మంచి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి వాళ్ళకి 20% హెచ్ఆర్ఏ, ఈ 20% హెచ్ఆర్ఏని కూడా 16% కింద తగ్గించేశారు. ఇక 70 నుంచి 75 సంవత్సరాలు వరకు పెన్షనర్ బతుకుంటే 10% అదనపు పెన్షన్ అనేటటువంటిది ఉన్నది, దాన్ని 7% తగ్గించేశారు. అలాగే 75 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాలకి ఇచ్చేటటువంటి అదనపు పెన్షన్ 15% ఏదైతే ఉందో దాన్ని 12%కి తగ్గించేశారు. ఇక ఆసుపత్రి బిల్లులు చెల్లించలేదని మేము ఈఎస్ఐ కార్డులు పట్టుకెళ్తే మాకు ట్రీట్మెంట్లు జరగటం లేదు. చివరికి ఈయన మా కార్డు పట్టుకెళ్తే కంటికి సంబంధించి ఎలా లేదంటే 45,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించుకున్నారు. దీనికి ఇప్పుడు రీఎంబర్స్మెంట్ పెడితే ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎందుకంటే 3 సంవత్సరాల క్రితం ఎవరు వైద్యం చేయించుకుని ఆ బిల్లులు పెడితే ఇంతవరకు కూడా ఆ రీఎంబర్స్మెంట్ అనేటటువంటిది రాని పరిస్థితి. ఇక ప్రతి సంవత్సరం ఎంప్లాయీస్కి ఈ సరెండర్ లీవ్, ఆర్జిత సెలవులు ఏవైతే ఉన్నాయో వాటిని 15 మేము సరెండర్ చేస్తే మాకు ఇచ్చేటటువంటి సరెండర్ లీవ్ గత 3 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంతమందికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు వేశారు. అది కూడా ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వేశారు. దీనివల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో ఇవ్వకపోతే మనం అడగగలమా, ఇంకా బ్యాలెన్స్ ఉంది సరెండర్ లీవ్ కూడా. దాని గురించి ఎంప్లాయీస్ అడుగుతుంటే మేము సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. అలాగనే సర్వీసులో ఉన్న ఉద్యోగస్తులు కానీ, రిటైర్ అయిపోయిన పెన్షనర్లు కానీ చనిపోతే దహన ఖర్చులు ఎప్పుడు ఇవ్వాలండి? ఆ బాడీ ఉంటుండగా దహన ఖర్చులు అందించి ఏర్పాటు చేయాలి. కానీ దానికి కూడా సంవత్సరాల తరఫున దహన ఖర్చులు కూడా రానటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నది. అలాగనే ఏదైతే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారో, ఇప్పుడు సిపిఎస్ పట్ల మాకు సరైన అవగాహన లేక మేము హామీ ఇచ్చాం తప్ప మేము సిపిఎస్ని అయితే మాత్రం అమలు చేయలేము, దాని స్థానంలో జీపీఎస్ ఇస్తాము అన్నారు. ఈ జీపీఎస్ పట్ల ఉద్యోగులు ఎవరు కూడా సంతృప్తికరంగా లేరు. ఇక సిపిఎస్ ఉద్యోగస్తులకి కేంద్రం 14% ప్రభుత్వ వాటా కింద ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మేము అదే డిమాండ్ చేసాం, 14% ఇవ్వమని చెప్పి అడగడం జరిగితే 10%కి మాకు 10% ఇస్తున్నారు, దాన్ని 14%కి పెంచలేదు.
ఇక ఈ సిపిఎస్ ఉద్యోగులు ఎవరైనా కానీ చనిపోతే వాళ్ళకి రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఎప్పుడు వస్తాయో, ఎలా వస్తాయో, ఏ రూట్లో వస్తాయో కూడా అర్థం అన్నటువంటి పరిస్థితిలో సిపిఎస్లో ఉంటూ చనిపోయిన వాళ్ళు, సిపిఎస్లో ఉంటూ రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులకి గురవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి పెన్షన్ కూడా ఉండదు కాబట్టి. అలాగనే రెగ్యులర్ ఎంప్లాయీస్, పర్మనెంట్ ఎంప్లాయీస్, సిపిఎస్లో లేని వాళ్ళు, ఓపీఎస్లో ఉన్నవాళ్ళు, ఓల్డ్ పెన్షన్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా రిటైర్ అయిపోయినా చనిపోయినా వాళ్ళకి రావాల్సినటువంటి గ్రాడ్యుయేటీ కానీ, పిఎఫ్ కానీ, అలాగనే వాళ్ళ లీవ్లు సంబంధించినటువంటి ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎర్న్ లీవ్ కానీ, ఇవేవి కూడా అసలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. అయితే మేమేమనుకున్నామంటే కనీసం ఈ ఉద్యోగుల సమస్యల గురించి ప్రస్తావిస్తూ మేనిఫెస్టోలో ఆయన చెబుతారని, అలాగనే కనీసం ఐఆర్ఐనా ప్రకటిస్తారని మేమైతే ఎదురు చూసాం. పార్టీలో ఉన్నాం కాబట్టి మేము చాలామందిని కన్విన్స్ చేసాం కూడా, చెప్పాం లేదు ప్రకటిస్తారని చెప్పి. కానీ అసలు ఈ మేనిఫెస్టోలో కానీ లేకపోతే దీనికి ముందు ప్రకటించవలసిన ఐఆర్ కానీ ప్రకటించలేదు. తర్వాత కనీసం ఆయన పలానా కారణాల వల్ల మేము ఉద్యోగస్తులకి మేలు చేయలేకపోయాము, కనీసం నెక్స్ట్ 5 సంవత్సరాలు గెలిస్తే మేము ఉద్యోగస్తులకి ఖచ్చితంగా ఇవి చేస్తాము అని కూడా ఆయన చెప్పలేదు. ఆయన ఏం చెప్పారంటే, మీరు కూడా ఆయన మేనిఫెస్టో చూసే ఉంటారు. ఆ మేనిఫెస్టోలో ఆయన చెప్పింది ఏంటంటే, వచ్చే 5 సంవత్సరాల్లో ఈ క్రింది 3 విషయాలు అమలు చేస్తామని మాత్రం తెలియజేస్తున్నాము అన్నారు. ఏమిటా 3 విషయాలు అంటే, జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు తీసుకునే రుణంలో 10 లక్షల వరకు పూర్తి వడ్డీని కోర్సు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా 5 ఏళ్ల పాటు చెల్లిస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, 25,000 రూపాయలు వరకు జీతం పొందే ఆప్కాస్, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు విద్యా వైద్యానికి ఇళ్లకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో విద్యా వైద్యానికి ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్న పథకాలు వాళ్ళకి వర్తిస్తాం. ఇల్లు లేని ప్రభుత్వం, మీరు మేనిఫెస్టో తీయండి. అంటే ఈ 3 తప్ప మిగతా ఏవైతే నేను మొత్తం ఇన్ని చదివానో వీటి గురించి అసలు ఏమీ లేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా ఏమీ లేదు. ఇప్పుడు మమ్మల్ని ఉద్యోగస్తులు, మీరు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్లో ఉంటూ మీరు ఏమీ సాధించలేకపోతున్నారు, మీరు పార్టీని ఒప్పించలేకపోతున్నారంటే ఈ విషయంలో కూడా మేము చెప్తున్నాం. పార్టీ నాయకులకు చెప్పాం, పేర్లు ఎందుకు, పార్టీ నాయకులందరికీ చెప్పాం. నన్ను నియమించి 2018 నుంచి ఇవాళ నన్ను జనరల్ సెక్రటరీగా చేసిన దగ్గర వరకు రాష్ట్ర కమిటీ 3 సార్లు మాత్రమే సమావేశమైంది. 3 సార్లు మీటింగుల్లోని కూడా ఇవన్నీ ఆక్రం పెట్టా, అయినా నో రెస్పాన్స్. మామూలు నాయకులకు చెప్తే వీళ్ళు కూడా ఎక్కడ కూడా అసలు ఉద్యోగస్తులకు సంబంధించిన హామీల గురించి మాట్లాడలేదు. అయితే వాళ్ళ పరిస్థితి కూడా మాకు అర్థమవుతుంది. ఎందుకంటే హామీ ఇవ్వాల్సింది వాళ్ళు కాదు, వాళ్ళు ఇవ్వలేరు. ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి ఇవ్వటం లేదు. జగన్మోహన్ రెడ్డి ఇవ్వకుండా వీళ్ళు ఇవ్వలేరు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి నిస్సహాయత. ఇది మేము అర్థం చేసుకున్నాం. అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం చేరితే కనీసం ఆయన ఇప్పుడైనా ఉద్యోగుల పట్ల ఆయన ఏమైనా మారితే ఖచ్చితంగా సంతోషిస్తాం, హ్యాపీ. ఎందుకంటే మేము ఉద్యోగ వర్గాలుగా ఉండి మేము ఒక పార్టీకి ఎప్పుడైనా సపోర్ట్ చేస్తే ట్రేడ్ యూనియన్గా మేము ఏమనుకుంటాము, ఆ నాయకుడు ఆ ప్రభుత్వాన్ని ద్వారా మా తాలూకు ఉద్యోగస్తులకి న్యాయం చేయాలి, మా ఉద్యోగస్తులకి న్యాయం జరగాలి, మా ఉద్యోగస్తులకు న్యాయం చేసే నాయకుడికి మళ్ళీ మేము సపోర్ట్ చేయాలి. ఇవే కదా మేము మాకు ఉన్నత భావన. మా సొంతంగా ఏముండదు కదా. కానీ ఇవాళ మేము ఆ పార్టీలో ఉండి ఆ నాయకుడు చేసిన తప్పులకి మేము సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి వస్తుంది.
ఉద్యోగస్తులు నాయకుడిగా ఉన్నందుకు మాకు ఈ శిక్ష. అందుకనే నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి అలాగనే స్టేట్ జనరల్ సెక్రటరీ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ పోస్ట్కి రెండిటికి కూడా రిజైన్ చేసేస్తున్నాను. నేను ఉద్యోగుల పక్షపాతిగానే మేము ఫస్ట్ నుంచి ఉన్నాము. మేము ప్రజాక్షేత్రంలో లేము, ఉద్యోగ సంఘాల నాయకుడిగానే మేము ఉన్నాం. కాబట్టి మా ప్రయారిటీ మాత్రం ఉద్యోగుల తాలూకు సంక్షేమమే తప్ప మాకు ఇంకొకటి లేదు. ఉద్యోగ సంక్షేమ కార్యక్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు తన వైఖరి ఇప్పటికైనా తెలియజేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. లేకపోతే ప్రస్తుతం మాత్రం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ కార్యక్రమంలో. ఎంబీబీ గారికి సపోర్ట్ చేసిన మాట వాస్తవము, ఎందుకంటే నేను ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాను. అయితే నేను ఎంబీబీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నాకు ఉద్యోగస్తుల దగ్గర నుంచి ఈ ప్రశ్నలు వచ్చాయి, గట్టిగానే వచ్చాయి. అయితే నేనేంటంటే ఎంబీబీ గారు మాకు ఎంప్లాయీస్కి అంటే మాకు కేవలం జీవీఎంసీ అనే కాదు, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ ఇష్యూ అయినా తీసుకెళ్తే ఆయన వెంటనే స్పందించి అవసరమైతే విజయవాడ కూడా తీసుకెళ్ళి చేయించారు ఆయన పరిధిలో ఉన్నంత వరకు. ఆయన వ్యక్తిగతంగా ఆ మంచితనం ఏదైతే ఉందో దాన్ని మాత్రం మేము వాళ్ళకి చెప్పాం. ఆయన వ్యక్తిగతంగా బాగా పనిచేశారే మన అందరికీ అని చెప్పాం. దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.